RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్లో రాష్ట్ర స్థాయి సీనియర్ అధికారులతో పాటు సిబిఐ, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని రాజన్న దొర గుర్తు చేశారు. ఈ కమిటీ విచారణ, శాంపుల్ సేకరణ, నివేదిక సమర్పణ అంతా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగిందని, ఇందులో గత ప్రభుత్వ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. లడ్డులో కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి ట్యాంకర్లు జూలై 2024లో వచ్చాయని, అప్పటికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని రాజన్న దొర ఎత్తి చూపారు. ఈ ట్యాంకర్లను తిరస్కరించడం కూడా అప్పుడే జరిగిందని, నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా వంటి సంస్థలకు అనుమతులు గతంలో చంద్రబాబు హయాంలోనే వచ్చాయని ఆరోపించారు. మనం ఇంకా అలా నిందించకపోతే ఎలా మనం చెప్పుకుంటే భోలే బాబాకి అనుమతించింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, గతంలో 2014-19 ఉండేటప్పుడు. ఇప్పుడు భోలే బాబాకి గురించి ఆయన చెప్తున్నారు అట్లేదు. ఇలా చెప్పకపోతే ఎలా చెప్తున్నట్లేదు. ఇలా మన గొప్పతనాన్ని మనమే చేసుకుంటున్నాం. ఇక్కడ రాశారు, ది అబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ది శాంపిల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ది ఛాన్సెస్ ఆఫ్ ప్రెజెన్స్ టాలో అంటే కొవ్వు అనమాట, జంతువులు కొవ్వు, మన కొవ్వొత్తులను ఉన్నట్టు గట్టిగా కొవ్వులు ఉంటుంది, కరిగించేసి వేసింది అంటే నాకు అక్కడ పెద్ద కనిపించడం లేదని. లార్డ్ అంటారు, ఎలియాడ్ లార్డ్ అంటే పంది కొవ్వు అనమాట. పందిలో వచ్చి కొవ్వు తీసి పందిలో మాంసం కూడా బాగా ఇచ్చేసి దాని నుంచి నూనె తీసిన దానికి లార్డ్ అంటారు, ఎలియాడ్. అలా ఫిష్ ఆయిల్. వాళ్ళు ఇంత గట్టిగా చెప్తునేటప్పుడు కూడా మనము ఇంకా దీన్ని మనం చెప్పుకొని వెళ్ళిపోయే దీంట్లో పామాయిల్ ఇదంతా ఉన్నట్టు కాదు చెప్తున్నారు. అట్లేదు మంచి మనసు ఉన్నవాళ్ళు, దేవుడు అంటే భక్తి ఉన్నవాళ్ళు, అలాగే హిందూ మతం మీద విశ్వాసం ఉన్నవాళ్ళు, సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు ఇలా మాట్లాడవలసింది కాదు. అసలు ఇది ఇలా మాట్లాడవలసింది కాదు. అట్లేదు మనమే స్టడీ చేసుకుంటున్నాం ఈ లడ్డుకు సంబంధించట్లేదు. పోనీ అది శాంపిల్స్ ఇప్పుడు జరిగింది ఇదంతా చంద్రబాబు నాయుడు హయాంలోనే. ఎప్పుడో అన్నారు మనం జూలై 2024లో జూన్లో ఉన్న వాళ్ళు చంద్రబాబు గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉండేటప్పుడే లారీలు వచ్చినాయి, అంటే ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ వచ్చినాయి. జూన్లో వచ్చినా రిజెక్ట్ చేశారు, జూలైలో వచ్చినా కూడా రిజెక్ట్ చేశారు. చేసి ఇంకెక్క దగ్గరికే వెళ్ళి ఆగేవి. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వేరే పేరును తీసుకొస్తే వాటిని మళ్ళీ తీసుకున్నారు. శాంపిల్స్ అక్కడి నుంచే కదా ఇచ్చారు. అంటే ఈ సంఘటన జరిగింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. శాంపిల్ తీసింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే టీటీడీకి వచ్చినవి. మరి కమిటీ వేసింది కూడా, సిట్టు కమిటీ వేసింది కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. సిట్టు రిపోర్ట్ ఇచ్చింది కూడా చంద్రబాబు హయాంలోనే. దీన్ని ఎవరు మాయ చేసింది కాదు కదా, ఇదంతా గత ప్రభుత్వంలో చేసింది కాదు కదా. తన కళ్ళెదుట తనే సిట్ వేయమంటే ఆ సిట్టును సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిబిఐ నుంచి కొంతమందిని, మన రాష్ట్రం నుంచి కొంతమంది అధికారులు వేసి సిట్తో ఇచ్చారు. అట్లే వచ్చు లోకేష్ కాకి ఎన్నో చేస్తున్న తప్పులు ఉంటాయి. ఆ తప్పులు బయటకు రాకుండా లడ్డును తీసుకొచ్చి ప్రజల మీద పెడితే ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారనే భావన జరుగుతుంది. మరి ప్రజలకు తెలుసు వాస్తవం అక్కర్లేదు. అందరూ లడ్డు తిన్న వాళ్ళమే. తిన్న వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది ఎలాగ నువ్వు తెలుస్తట్లేదు. అందులో పవిత్ర భావంతో ఉన్న బ్రాహ్మణులు, భక్తులకి వీళ్ళందరికీ కూడా ఈ లడ్డుని మనం ఎన్నో దేశాలకు పంపిస్తాం. భారతదేశంలో ప్రతి ఒక్కరు కానుకగా పంపిస్తాం, పవిత్ర భావంతో కానుకగా పంపిస్తాం. ₹1,00,000 ఎవరికి అడిగిన దానికైనా లక్షణమైన లడ్డు ఇస్తే దాన్ని ఎంతో పవిత్ర భావంగా తీసుకొని కానుకగా తీసుకొని రవాణా. అటువంటి లడ్డును అపవిత్రం చేయమన్నది సమంజసం కాదనేది నా భావన. ఇప్పటికైనా ఎవరెవరితో మాట్లాడారు, పంది కొవ్వు గురించి, ఆవు కొవ్వు గురించి, చేప నూనె కలిసిందని చెప్పారు, తప్పనిసరిగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా అటువంటి వాళ్ళు నిలదీయాలి. ఇప్పుడు నేనున్నాను, ఒకప్పుడు నేను మంత్రి చేశాను, ఎమ్మెల్యే చేశాను.
అప్పుడు మాట్లాడితే వీళ్ళగా పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు నాకే బాధ్యత లేనట్టు లెక్క. ఇంకా నాలంటి వాడినే పద్ధతిగా మాట్లాడాలని చెప్తున్నాను, నేను గౌరవంగా మాట్లాడాలని చెప్తున్నాను, భక్తి భావంతో మాట్లాడాలని చెప్తున్నాను, మనోభావాలను గౌరవించాలని చెప్తున్నాను, సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్తున్నాను. అటువంటి వాళ్ళకి ఎంత బాధ్యతతో ఉండాలి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు. అడ్డు దిడ్డంగా మాట్లాడకూడదు, అడ్డుగోలుగా నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదండి. ఇలా చేయడం వల్ల మన రాష్ట్రానికి, మన దేశానికి, మనం నమ్ముకున్న వెంకటేశ్వర స్వామికి చెడ్డ పేరును మనమే తీసుకొస్తాను. ఎవరైనా సరే మన గ్రామం గురించి కావచ్చు, మన కుటుంబం గురించి కావచ్చు, మన నమ్ముకున్న వ్యక్తుల గురించి కావచ్చు, దేవుడి గురించి కానీ మంచి ప్రచారం చేస్తారు. కానీ మనం చెడు ప్రచారం చేస్తారు. ఇంకా కూడా పందికోవు, గొడ్డు కోవు, చేప నూనె అని ఇంకా చెప్పడం అనేది భావ్యం కాదనేది నా అభిప్రాయం. వాళ్ళ రిపోర్ట్లో కూడా అదే ఇచ్చారు. అట్లేదు మనం అందరం చూస్తాం. ఎక్కడికైనా మనం ఆరోగ్యం బాగులేనప్పుడు మనం వెళ్తాం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనకు కూడా రిపోర్ట్లు తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఏమి జబ్బు ఉన్నదో అనేది చెప్తారు అక్కడ. అది జబ్బు ప్రమాదకరమైందా కాదా, అసలు జబ్బు ఉన్నదా లేదా అంటే కన్క్లూజన్ అంటే ముగింపులో రాస్తారు, అయితే మా ఇంప్రెషన్ అని రాస్తారు. మీరు చూసుకోండి, ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళేవారు మనం ఎక్కడ చేసినా సరే మనకు 99.9% అంటారు, లేదా 90% అంటారు, లేదా 99% అంటారు. ఎక్కడ కూడా మన ప్యూరిటీ ఏది ఇచ్చినా సరే, మీరు సబ్బులు తీసుకుంటే సబ్బులు కావచ్చు, ఏ ఆయిల్ తీసుకుని ఆయిల్ కావచ్చు, 100% అని ఎక్కడ మీకు ఉండదు. అట్లేదు అదే చెప్పారు ఇక్కడ. అట్లేదు ఆవు లేదు, 1 కేజీ కూడా నెయ్యి కూడా లేదు అని అంటున్నారు. మరి అదే కోహ్లీ బాబా వీళ్ళందరూ కూడా ఒక పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి అప్పుడు ఆవులు లేవు కదా, ఇప్పుడు ఆవులు లేదు కదా. ఆవు లేదు, నెయ్యి లేదు, ఎలాగొచ్చింది అంటే కల్తీ అనేది వాళ్ళ భావంతో చెప్తున్నారు. మరి అప్పుడు కూడా వచ్చింది చంద్రబాబు హయాంలో, ఆయనకు పెర్మిషన్ ఇచ్చింది, బోరేబాబుకు పెర్మిషన్ ఇచ్చింది ఆయన. మరి అప్పుడు ఆవులు లేవు కదా, అప్పుడు కేజీ నెయ్యి లేదు కదా. అంటే ఇవన్నీ మనం చెప్పుకుపోతుంటే, ఒకరికొకరు మనం విమర్శించుకుపోతుంటే మరి మనకే ఇబ్బంది. 82,000 కేజీలు నెయ్యి అప్పుడు కొన్నట్టుగా ఉంది అసలు చంద్రబాబు గారి హయాంలో. 82,000 కేజీలు వీళ్ళ దగ్గర నుంచే, వీళ్ళు బోరేబాబు వీళ్ళ దగ్గర నుంచే. అది చెప్పుకోవడానికి కూడా మన బాధగా ఉంది, మాట్లాడడానికి కూడా లేదు. నిత్యం పూజిస్తుంటాం ఆ దేవుడి మీదే, మళ్ళీ మనం కలంకం తీసుకొస్తున్నాం, ఆ లడ్డుని కలంకం తీసుకొస్తున్నాం, ఆ లడ్డుని చెడు ప్రభావం వచ్చి చేస్తున్నాం. ఈ విధంగా మనం చెప్తున్నది అట్లేదు.